హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్స్. సో మీకు చెప్పినట్టుగానే ఈ వీడియో కంప్లీట్ డీటెయిల్ వీడియో. మనకు ఒక బిట్ వచ్చింది. ఈ బిట్ మనకు మెయిన్ రోడ్ నుంచి ఎంత దూరము, దెన్ చుట్టుపక్కల కమ్యూనిటీ ఏంటి, దెన్ దీని సైజెస్ కానీ మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇస్తాను. సో హ్యాపీగా ఈ వీడియో అనేది క్లియర్ కట్గా చూడండి. మీకు ఎక్కడ ఉన్నా కానీ, దూరంలో ఉన్నారు లేదా ఎక్కడన్నా వేరే ఊర్లో ఉన్నారు, ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో చూసుకోవచ్చు. మీకు నచ్చితే రేట్ కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసే పద్ధతి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, దీని గురించి మీరు ఏమైనా రేట్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదా మీరు వచ్చి లైవ్లో చూడాలనుకున్నా కానీ వాట్సాప్ చేయండి. కాల్ చేయొద్దు, ఎందుకంటే కొద్దిగా బిజీగా ఉంటాం. మీరు కాల్ చేసినా కానీ మీకు కావాల్సిన ఆన్సర్ దొరకదు. డీటెయిల్స్ అన్నీ వేరే దగ్గర ఉంటాయి. సో ఓకే, అది ఫ్రెండ్స్. ఇగోండి మన బిట్టు మొత్తం చూపిస్తున్నాను. హ్యాపీగా, ఫ్రీగా, క్లియర్ కట్గా చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇగోండి ఫ్రెండ్స్, మన బిట్ దగ్గరికి 2 దారులు ఉన్నాయి, 2-3 దారులు ఉన్నాయండి. మెయిన్ రోడ్డు నుంచి ఈ దారి ఇదిగోండి. ఓకే, ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది వచ్చేసి మార్కాపురము, దెన్ కలెక్టరేట్ దారి. ఒకసారి చూపిస్తాను చూడండి. వెహికల్స్ అనేవి వస్తూ ఉన్నాయి, ఇదిగోండి ఆటోలు అవన్నీ పోతూ ఉన్నాయి చూడండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇలా వెళ్తే మీరు మార్కాపూర్ ఓకే కాలనీ, కొద్దిగా ఇటువైపు వెళ్ళిపోతే మీరు చెన్నాడుపల్లె, దెన్ వచ్చేసి ఇదిగోండి ఇందిరమ్మ కాలనీ వచ్చేసి ఇటువైపు వస్తుంది. ఓకే, ఇటువైపు ఇందిరమ్మ కాలనీ. ఇటు వెళ్ళిపోతే కలెక్టరేట్ దారి. దెన్ ఇది వచ్చేసి పక్కన అమ్మవారి గుడి, పోలేరు అమ్మవారి గుడి, ఇదిగోండి పక్కన బ్యాక్ సైడ్ కమ్యూనిటీ ఇది. ఓకే ఫ్రెండ్స్, దెన్ ఇది వచ్చేసి సాయి వికాస్ స్కూలు, ఓం సాయి వికాస్, ఇదిగోండి బోర్డు కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. దెన్ ఇది వచ్చేసి మీకు మన ఇది స్కూల్, ఇది ఒక నిమిషం, సాయి బాలాజీ స్కూలు, ఆ వైట్గా కనిపించేది. ఓకే ఫ్రెండ్స్, కమ్యూనిటీ ఇటు పక్క అయితే చుట్టూరు చూపించాను కదా. దీనికి మెయిన్ రోడ్ వచ్చేసి పక్కన, ఇది కూడా స్ట్రైట్ రోడ్డే ఒకసారి చూపిస్తాను చూడండి. అదిగోండి స్ట్రైట్గా ఒక మనిషి వెళ్తున్నాడు కదా, ఇది మెయిన్, ఇది ఒక దారి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, మీరు డీటెయిల్గా చూడండి, స్కిప్ చేయకుండా, మీకు అర్థమవుతుంది. మీరు కానీ నీట్గా ఒకసారి చూస్తే చాలు, మన బిట్ దగ్గరికి యాక్సెస్ ఏంటనేది క్లియర్గా అర్థమైపోతుంది మీకు. ఇదొక దారి ఫ్రెండ్స్. ఓకే, ఇదొక దారి స్ట్రైట్గా. దెన్ వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. రోడ్ అయితే వర్క్ అయితే జరుగుతూ ఉన్నది ఫ్రెండ్స్. ఇదిగోండి గుంతలు అంతా మూసేశారు. ఈ రోడ్డుని ఎక్స్పాండ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్లు అన్నీ చేస్తున్నారు, ఎందుకంటే కలెక్టరేట్కి మెయిన్ దారి ఇదే కాబట్టి. ఇక ఫ్రెండ్స్ ఇదిగోండి ఓం సాయి వికాస్ స్కూలు. దెన్ దీని పక్కన సాయి బాలాజీ స్కూల్ కూడా ఉంది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఒక దారి. ఓకే, ఇదిగోండి చూడండి, ఇలా స్ట్రైట్గా వెళ్ళేసి ఓకే లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ వెహికల్ వెళ్తుంది, దూరం వెళ్ళిపోయింది వెహికల్ ఒకటి. ఓకే, అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. మనం అలా స్ట్రైట్ రూట్లో తీసుకెళ్తాను మిమ్మల్ని. ఓకే, ఇది జనరల్గా రెగ్యులర్గా నడిచే వెహికల్స్ నడిచే దారి ఇది. అటు నుంచి తీసుకెళ్తాను మిమ్మల్ని. ట్రాక్టర్లు, ఆటోలు అన్నీ వెళ్తూ ఉన్నాయి. ఈ దారి వచ్చేసి ఇప్పుడు బాగా బిజీ అయిపోయింది ఫ్రెండ్స్. కలెక్టరేట్ గిట్టే దారి, ఇంద్రమ్మ కాలనీ లేదా సీతానాగులారం, తర్లువాడు, ఇటు నుంచి కొండేపల్లి వెళ్ళొచ్చు, దెన్ శ్రీరాంపురం వెళ్ళొచ్చు, ఇంకా పైకి వెళ్తే ఖమ్మము. ఓకే, చాలా వెళ్ళొచ్చు. సో అది ఫ్రెండ్స్. సో దెన్ ఇక్కడికి వచ్చేసాం కదా ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఇట్లా టర్న్ తీసుకుంటే స్ట్రైట్ మన ప్లాట్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మన ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాను. దారిలో ఒకసారి రోడ్డు చూపించాను కదా, రోడ్డు దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ అనేది కూడా మీరు చూసుకోండి, ఒకసారి మీకు ఐడియా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటుపక్క దగ్గరలో వచ్చేసి పోలేరు అమ్మవారి గుడి ఉంది. ఇటుపక్క తీసుకుంటే మనకు సాయిబాలాజీ స్కూల్ ఉంది. నేను రోడ్డు మీద వెళ్ళి స్ట్రైట్గా. ఓకే, ఒకసారి స్కూల్ కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇది సాయిబాలాజీ స్కూల్ ఫ్రెండ్స్. ఓకే రైట్, పక్కన కూడా ప్లాట్స్. ఓకే లెట్స్ గో. ఇవ్వండి ఫ్రెండ్స్, స్ట్రైట్గా వెళ్తా ఉన్నాను. ఇటు పక్క కూడా కమ్యూనిటీ అనేది, మన గుడి వెనక కూడా కమ్యూనిటీ ఉంది ఫ్రెండ్స్. ఇవ్వండి ఇల్లులు, లెట్ మీ జూమ్. ఇవ్వండి ఫ్రెండ్స్, రైట్ వెళ్తా ఉన్నాము. ఇటు పక్క ఇక మీకు కమ్యూనిటీ ఉంది, ఇల్లులు కూడా ఇక ఫాస్ట్గా పడతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఊరు ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి చుట్టుపక్కల జనాలు కానీ వాళ్ళు వీళ్ళు అందరు వస్తారు. ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే పక్కనే స్కూలు, ఇటుపక్క గుడి, ఎదురుగా మీకు ఇంకా మన ప్లాట్ల దగ్గరలో ఇంకో
స్కూల్ కూడా ఉంది. సాయి వికాస్ అన్నాను కదా, ఓం సాయి వికాస్. ఇది కూడా చాలా ఇయర్స్ నుంచి ఉంది, మంచి స్కూలు. వస్తాను కనిపించుద్ది. ఓకే ఫ్రెండ్స్, చూడండి అక్కడ ఎవరో ఉన్నారు, ప్లాట్స్ దగ్గరే విజిట్ చేస్తూ ఉంటారు. మామూలుగా ఇప్పుడు జిల్లా అయిందిగా, ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా ప్లేస్ అన్నా కొనుక్కోవాలి అనే దీని మీద ఉంటారు మ్యాక్సిమము. చుట్టుపక్కల పల్లెల వాళ్ళు కానీ, లేదా కొద్దిగా డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు వీటి మీద ఇన్వెస్ట్ చేయటం, ట్రేడింగ్ లాగే ఫ్రెండ్స్. మనకు ఒక బిట్ వచ్చింది, కొన్నాము, మళ్ళీ అమ్మాము, మళ్ళీ ఇంకో దగ్గర కొన్నాము. ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, ఒక 50,000 వచ్చినా కొంతమంది అమ్మేస్తారు దాని మీద. అంటే నేను చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. సేమ్ లైక్ ట్రేడింగ్, 1,00,000 రూపాయలు వచ్చినా అమ్మేస్తారు. అట్లా మళ్ళీ ఇంకో దగ్గర కొంటారు, మళ్ళీ అమ్ముతారు, మళ్ళీ కొంటారు, మళ్ళీ అమ్ముతారు. అట్లా ట్రేడింగ్లా కూడా చేసుకోవచ్చు ఇది. లేదా మనం ఉంచుకున్నాం అనుకోండి, ఊరు అనేది ఇంకా గ్రో అవుద్ది కాబట్టి మనకు వచ్చాక అమ్ముకోవచ్చు. ఓకే, నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. పృథ్వీరాజ్ మన ఫిలిం యాక్టర్, ఆయన ఒక వీడియోలో చెప్పారు, ఒకప్పుడు శంషాబాగ్ దగ్గర ఆయన తీసుకెళ్ళి ఎకరా 1,00,000 రూపాయలు అన్నారంట. ఇక్కడెవరో కొంటారు అన్నాడంట ఆయన. అది కోట్లలోకి వెళ్ళిపోయింది, అక్కడే శంషాబాగ్ ఎయిర్పోర్ట్ పడింది అని చెప్పేసి ఆయన చెప్తుంటే విన్నాను. మీరు చూసారో లేదో మనకు తెలియదు. ఎనీహో జస్ట్ షేర్ చేయాలనిపించింది, షేర్ చేశాను. గోన్ ఫ్రెండ్స్, ఇది ఒక దారి, అది మెయిన్. ఆ దారి ఒకటి, ఈ దారి ఒకటి. ఈ స్కూల్ వెనక గ్యాస్ గోడౌన్ కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇంత డీటెయిల్డ్గా మీకు వీడియో తీస్తున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ అవసరము అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే దూరంలో ఉన్నారు, ఇక్కడికి రాలేరు. ఇక్కడికి వచ్చినా మీరు ఈ యాక్సెస్ చూసుకొని ఇంత క్లియర్ కట్గా రావాలన్నా కానీ డైమెన్షన్స్, డిస్టెన్స్ మీకు చాలా టైం పట్టుద్ది. మీ టైం అనేది చాలా వేస్ట్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి చూపిస్తున్నా చూడండి. ఇక్కడికి వచ్చేసాం కదా, ఇదిగోండి ఇంకో దారి ఉందన్నా కదా, అక్కడి నుంచి వస్తే ఇట్లా రావాలి మీరు. ఓకే రైట్, ఇదిగోండి ఇది దారి. ఇదిగోండి ఇది పోలేరమ్మ వెనక, పోలేరమ్మ వారి గుడి ఉంది కదా, దాని వెనక. ఓకే, ఇట్లా వెళ్ళారు, ఇది దారి. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు జస్ట్ దగ్గరలోనే స్కూలు సాయి వికాస్. ఇదిగోండి ఫ్రెండ్స్, జస్ట్ ఇట్లా వచ్చేసారు. ఇవే మన బిట్లు. సో రోడ్ యాక్సెస్ చూసుకున్నారు కదా, రోడ్డుకు చాలా దగ్గరలోనే ఉన్నాయి. రైట్, మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే 2 రోడ్లు ఫ్రెండ్స్ మన బిట్కి. ఇదిగోండి తూర్పు రోడ్డు, ఓకే మన బిట్లు. రైట్, ఇదిగోండి ఇవే మన బిట్లు. రైట్, తూర్పు రోడ్లు, దెన్ ఇటుపక్క రోడ్డు ఉత్తరం రోడ్డు. మంచి బిట్ ఫ్రెండ్స్, ఇది తూర్పు ఉత్తరం రస్తా. ఓకే, ఇదిగోండి ఇది ఫస్ట్ రోను. దెన్ ఈ లోపల, ఈ స్టోన్స్ లోపలలోనైన స్థలం. ఓకే ఓకే, లాస్ట్ రోన్ ఉంది కదా ఇది. దెన్ ఇదిగోండి ఫస్ట్ రోన్. రైట్, నీట్గా చూడండి ఫ్రెండ్స్, పిన్ టు పిన్ చూపిస్తున్నా. మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఎస్ ఆర్ నో, కావాలా వద్దా. మీరు కావాలనుకుంటే దీని గురించి రేట్ అడగండి, వద్దనుకుంటే ఇంకో వీడియో చూడండి. చూసారా, మీరు ఎక్కడో ఉన్నారు అయినా కానీ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గరకు వస్తుంది, చేరుస్తున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే రైట్, ఈ స్టోన్. ఓకే, ఇదిగోండి. సో మ్యాక్సిమం కార్నర్స్ మొత్తం చూపించాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మన బిట్టుకు 2 రోడ్లు. ఇంకొద్దిగా ముందు పోతే అక్కడ 60 అడుగుల రోడ్డు ఒకటి ఉంది, అది అటుపక్క వచ్చింది. ఆ ఇల్లు ఉన్నాయి కదా, ఆ ఇళ్ళ ముందు అనుకుంటా. ఓకే, ఇంతవరకు మన బిట్ లొకేషన్. మళ్ళీ ఇంకోసారి ఇటు నుంచి సైడ్ నుంచి చూపిస్తాను, సైడ్ వ్యూ. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి. రైట్, ఇటుపక్క స్టోన్స్, అటుపక్క పెద్ద స్టోన్స్. ఈ స్టోన్స్లో లోనైనా ఇది వచ్చేసి దగ్గర 500 గజాలేమో ఉంది. పొడవు వచ్చేసి 50 ఫ్రెండ్స్, ఎడల్పు వచ్చేసి 90 ఫ్రెండ్స్. ఐ రిపీట్, పొడవు వచ్చేసి 50, వెడల్పు వచ్చేసి 90. మీకు మొత్తం కావాలన్నా ఇస్తారు, లేదా ఇందులో సగం కావాలన్నా ఇస్తారు ఫ్రెండ్స్. ఓకే, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు మొత్తం కావాలన్నా ఇస్తారు, సగం కావాలన్నా ఇస్తారు. ఇదిగోండి ఓం సాయి వికాస్, ఒకసారి చూపిస్తాను. జస్ట్ దగ్గర ఫ్రెండ్స్. ఓకే, దీని బ్యాక్ సైడ్ కూడా కమ్యూనిటీ ఉంది. దీని బ్యాక్ సైడ్ గోడౌన్ ఒకటి ఉంది, అదిగోండి. ఓకే, ఈ రేకులు ఏదైతే ఉందో ఐ థింక్ ఇది గోడౌన్ అనుకుంటా, ఒక గోడౌన్. ఏం గోడౌన్ అంటే గ్యాస్ గోడౌన్. దెన్ ఇదిగోండి ఇక్కడ నుంచి మన బిడ్ దగ్గర నుంచి ఇంకోసారి బాలాజీ స్కూల్. ఓకే, దెన్ ఇదిగోండి మెయిన్ రోడ్ బిట్స్ అవి ఇవి అన్నీ. ఇదిగోండి దగ్గరలో ఉన్న కమ్యూనిటీ. రైట్, జూమ్ చేసా, తగ్గిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి. దెన్ ఇదిగోండి ఇటుపక్క వెళ్తే, ఇటుపక్క కూడా హోమ్ గార్డ్ కాలనీ ఏదో ఉంది, ఇటుపక్క కూడా ఇల్లులు ఉన్నాయి. ఇటు నుంచి కూడా మీరు కొండేపల్లి దారి వెళ్ళొచ్చు. కొండేపల్లి, ఇటు శ్రీరాంపురము, కొండేపల్లి ఈ బ్యాక్ సైడ్ వస్తాయండి, ఇటుపక్క వస్తాయి. ఓకే ఫ్రెండ్స్,
సో ఆల్మోస్ట్ కమ్యూనిటీ అనేది కవర్ చేశాను. మరి ఇటుపక్క చూస్తే మీకు ఇటుపక్క కూడా లాంగ్ కమ్యూనిటీ ఉంది ఫ్రెండ్స్. ఆ కట్టిన కట్టడాలు కనిపిస్తున్నాయి కదా మీకు, చూడండి. ఈ కట్టిన ఇల్లులు అన్నీ ఉన్నాయి కదా. ఇది వచ్చేసి మన ఒక్కలగడ్డ వారి వెంచర్, కనకదుర్గ వెంచర్ అంటారు దీన్ని. లాస్ట్లో అటుపక్క డౌన్లో ఉంటుంది అది. ఓకే, అందులో ఈ కట్టిన ఇల్లులు అవన్నీ. సో అది ఫ్రెండ్స్, మన రిక్వెస్ట్ చేశారు బ్రదర్ దాంట్లో ఒకసారి కవర్ చేయండి అని. నాకు అందులో లీడ్ రాలేదు, ఈ ఉన్న పనులు ఎక్కువ అయ్యాయి. సో అది ఫ్రెండ్స్. దెన్ ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే రోడ్డుకు దగ్గరే మీకు ఇదిగోండి వెహికల్స్ వస్తూ ఉన్నాయి, పోతూ ఉండండి. రైట్, చూడండి ఇదిగోండి మెయిన్ రోడ్ నుంచి వెహికల్స్ అనేవి వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఇదిగోండి ఇటు జనాలు ఫుల్ తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్, పగలంతా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే గ్యాస్ కోసం వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు. స్కూల్ ఉంది కాబట్టి స్కూల్ గురించి వస్తూ ఉంటారు. దెన్ ఇంకా జిల్లా అయింది కాబట్టి ఇంకా మీకు ఇటు పక్క దగ్గరలోనే అన్నీ. ఇప్పుడు ఇది దాటిపోయి మీకు కమ్యూనిటీ ఎక్కడ దాకా ఉందంటే పోలేరమ్మ దాటిపోయిన వరకు కూడా ఉన్నాయి ఇల్లులు. ఇందిరమ్మ కాలనీ పోతే అదొక ఆ కమ్యూనిటీ ఒకటి. ఇది కూడా స్కూల్ బస్ ఒకటి వెళ్తూ ఉన్నది చూడండి. రైట్, ఇదిగోండి ఇక్కడి నుంచి మన బిడ్డ దగ్గర నుంచి ఒకసారి నేను మెయిన్ రోడ్డు కవర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదొక రోడ్డు, మెయిన్ రోడ్డు. ఓకే, ఏ అయితే బండ్లు ఏ అయితే అడ్డం వెళ్తాయో అదే మెయిన్ రోడ్ ఫ్రెండ్స్. ఓకే, అదిగోండి కళ్యాణ మండపం కనిపిస్తుంది కదా, కళ్యాణ మండపం ముందే కలెక్టరేట్ వెళ్ళే దారి. ఇదిగోండి ఇటు పక్క ఇంకో రోడ్డు. ఓకే, అటు నుంచి. రైట్, సో ఇది ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది మీకు చేర్చానని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఇది కొనాలన్నా కానీ, లేదా దీని గురించి ప్రైస్ ట్యాగ్ తెలుసుకోవాలన్నా కానీ మీరు మాతో కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యే పద్ధతి వాట్సాప్ చేయండి, ఫోన్ చేయొద్దు. వాట్సాప్ చేయండి, ఫోన్ చేయొద్దు. ఫోన్ మన దగ్గర ఉండదు, ఒకసారి షూట్లో ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. మీరు సడన్గా కాల్ చేసి ఈ నెంబర్ చెప్పండి అంటే అది కుదరదు. మీరు వాట్సాప్ చేయండి, మేము కొద్దిగా టైం తీసుకొనైనా కానీ దాని ప్రైస్ ట్యాగ్ అనేది మీకు వాట్సాప్లో రిప్లై ఇస్తాం. వాట్సాప్ చేసే పద్ధతి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, మీరు ఏ నెంబర్ బిట్ గురించి ప్రైస్ తెలుసుకోవాలనుకుంటున్నారు, దెన్ మేము కొద్దిగా ఫ్రీ అయ్యాక మీకు వాట్సాప్ రిప్లై ఇస్తాము. లేదా మీరు వచ్చి ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటే వచ్చారనుకోండి, బిట్ దగ్గరికి యాక్సెస్ తీసుకెళ్ళి చూపిస్తాము. మీకు కావాలనుకుంటే మీకు ఫర్దర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయిస్తాం. ఓకే ఫ్రెండ్స్. దెన్ ఇంకొకటి వచ్చేసి లాస్ట్లో చిన్న సజెషను. లైఫ్లో స్ట్రెస్ ఉండకుండా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఐ రిపీట్, లైఫ్లో స్ట్రెస్ ఉండకుండా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఆన్సర్ సింపుల్. పక్కవాడి గురించి ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఓకే, ఎవ్వరి గురించి ఆలోచన అవసరం లేదు. ప్రశాంతంగా వెళ్ళండి, మీ పనేదో మీరు చేసుకోండి, టయానికి అంత తినండి, హ్యాపీగా పడుకోండి. మినిమం 8 గంటలు నిద్రపోండి. నైట్ పూట సెల్లు పట్టుకుని అదే పనిగా చూసుకుంటా ఉండమాకండి. నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది. హ్యాపీగా పడుకున్నారు 8 అవర్స్, హ్యాపీగా మీ గురించి ఆలోచించారు, మీ వర్క్ చేశారు. మల్టీ టాస్కింగ్ చేయొద్దు. స్ట్రెస్ ఎందుకు వచ్చుద్దంటే మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల, ఓవర్ థింకింగ్ వల్ల, తర్వాత పనికిరాని చెత్తా చెదారం తినడం వల్ల, పనికిరాని చెత్తా చెదారం మన మైండ్లో వేసుకోవటం వల్ల. ఓకే ఫ్రెండ్స్, చిన్న సజెషన్ ఇవ్వాలనిపించింది, ఇచ్చాను, ఉపయోగించుకుంటారనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. రియల్ ఎస్టేట్, రియల్ ప్లాట్స్, మార్కాపురం డిస్ట్రిక్ట్స్. మళ్ళీ ఇంకో బిట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.